ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీ చేయబడిన అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగుజేయునుగాక. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 2వ వచనం సెలవిస్తుంది, హేతువు లేని శాపము తగలకపోవును. హేతువు లేని శాపము తగలకపోవును అనేటువంటి మాట చదువుతున్నాం. ఈ వాక్యాన్ని దేవుడు నాకు ఇచ్చినప్పుడు అసలు ఇది ఎలా మనం వాగ్దానంగా మాట్లాడగలము అని చెప్పి నాలో ఒక ప్రశ్న వచ్చిందండి. కానీ కొంతమందికి ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడడం ఇష్టపడుతున్నాడు కాబట్టి నేను ఈ మాటను మాట్లాడాలని నేను ప్రేరేపించబడ్డాను. హేతువు లేని శాపము తగలకపోవును అనేటువంటి మాట ఇక్కడ గమనిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కొంతమంది మనుషుల యొక్క శాపాల గురించి మనం భయపడతాం. అయ్యో, ఈ మనిషి నోట్లో అంటే ఈ మనిషితో మనం పెట్టుకోకూడదు, ఈ మనిషి ఏమన్నా మాట్లాడారంటే శపించారంటే అది అలానే జరిగిపోతుంది అని చెప్పి భయపడుతుంటాం. కొంతమంది మనుషుల యొక్క మాటల గురించి అయ్యో వారు మనం శపిస్తారేమో అని చెప్పి భయపడుతుంటాం. లేకపోతే కొన్నిసార్లు మన జీవితంలో ఏదో సరదాగా జరిగినటువంటి కొన్ని కీడుల గురించి కూడా మనం ఎలా ఆలోచిస్తున్నామంటే, ఆ వ్యక్తి నన్ను శపించాడు కదా, రోజు ఆ యొక్క మనిషి నన్ను శపించాడు కదా, అందుకే నాకు ఈ కీడు జరిగింది, ఆ శాపం నా జీవితంలో క్రియేట్ చేస్తుందని చెప్పి మనమే ఊహించుకుంటామండి. కానీ పరిశుద్ధ గ్రంథము మనుషుల యొక్క శాపం గురించి ఏం చెప్తుంది? హేతువు లేకుండా, అంటే తగిన కారణం లేకుండా, నీవు కీడు చేయకుండా నీకు విరోధముగా చెప్పబడినటువంటి శాపము నీకు తగలదు అని చెప్పి పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదును ఒక వ్యక్తి శపించాడండి. ఆ వ్యక్తి ఎవరంటే చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. ఆ శాపం దావీదుకు ఫలించిందా? ఆ శపించినటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పి మనం చూసినట్లయితే మనకు చాలా బాగా పరిచయం అనేటువంటి వ్యక్తి, ఈయన దావీదు శపించాడని చెప్పి మనం అనుకునేటువంటి ఒక వ్యక్తి ఎవరంటే గొలియాతు దావీదుని ఎప్పుడండి శపించాడు? గొలియాతు దావీదు మనకి యుద్ధానికే కదా వచ్చాడు. ఎప్పుడు శపించాడంటే మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 43వ వచనం చెప్తుంది, గొలియాతు తన దేవతల పేరట దావీదుని శపించెను అనేటువంటి మాట ఉంది. మొదటి సమూయేలు 17వ అధ్యాయం మనము 43వ వచనంలో దాన్ని చదువుతున్నాం. గొలియాతు దావీదుని శపిస్తున్నానంట. ఆ శాపము దావీదుకి ఫలించిందా అంటే లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది తగలలేదు. దావీదుకి తగిలిందా అంటే లేదు, తగలలేదు. అది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ వ్యక్తి అయితే శపించాడో ఆ వ్యక్తి మీదకే ఆ శాపము తిరిగింది. దావీదుని గొలియాతు శపించాడు, కానీ గొలియాతే నాశనం అయిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు నిన్ను నన్ను శపించాలని చెప్పి అనుకున్నా కూడా దేవుని చిత్తం ఏంటంటే, యెహోవా ఇశ్రాయేలు దీవించడమే యెహోవాకి ఇష్టము అనేటువంటి మాటను మనం సంఖ్యాకాండంలో 24వ అధ్యాయంలో చదువుతున్నాము. ఇశ్రాయేలుని దీవించడం యెహోవాకి ఇష్టము అంటే అర్థం ఏంటి ప్రియులారా? దేవుడు నిన్ను నన్ను దీవించడం ఇష్టపడుతున్నాడు. అప్పుడు దేవుని యొక్క దీవెనను హేతువు లేని మనుషుల యొక్క శాపము ఎలా ఆపగలదు? ఎలా తిప్పగలదు? అది ఏం కూడా చేయలేదు. మనం ఏ నేరం చేయకుండా, ఏ తప్పు చేయకుండా, కారణమే లేకుండా, హేతువు లేకుండా, తగిన ఒక హేతువు లేకుండా ఇవ్వబడినటువంటి శాపము నీకు తగలదు, నీ కుటుంబానికి తగలదు. మనుషుల యొక్క శాపాలు నీ కుటుంబానికి ఏ హాని చేయలేవో నా కుమారుడు, నా కుమార్తె, నువ్వు ధైర్యంగా ఉండని చెప్పి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నిన్ను దీవించటయే యెహోవాకు ఇష్టము. కాబట్టి దీవించేటువంటి దేవుడు మనతో ఉన్నాడు. మనుషుల యొక్క శాపాలు మనకు ఫలించవు, తగలవు అని చెప్పి దేవుడి యొక్క ఉదయకాల సమయాన నిన్ను ధైర్యపరుస్తున్నాడు. మనుషుల శాపాల గురించి నువ్వు భయపడుతున్నావా? మనుషుల శాపాలు నిన్ను ముట్టుకోవని చెప్పి దేవుడు అంటున్నాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. హేతు లేని శాపము తగలకపోవన్న మాట ప్రకారము తండ్రి దావీదును గొలియాతు శపించాడయ్యా, హేతువే లేకుండా. కానీ గొలియాతు యొక్క శాపము దావీదుకి ఏమాత్రం హాని చేయలేకపోయింది. శపించినటువంటి తండ్రి గొలియాతు మీదకే ఆ శాపం తిరిగి అతడే నాశనమయ్యాడు. తండ్రి, నీ బిడ్డలకు విరోధంగా హేతువు లేకుండా మనుషుల ద్వారా తండ్రి చెప్పబడేటువంటి శాపాలంతా కూడా యేసయ్య నామములో తండ్రి అయ్యా స్తోత్రం, మీ బిడ్డలకు తగలకపోవును గాక తండ్రి, మీ బిడ్డను తండ్రి ముట్టుకోకుండా పోవును గాక తండ్రి. తండ్రి, శపించబడినటువంటి ఆ శాపము తండ్రి, ఏ వ్యక్తులు అయితే శాపాన్ని మీ బిడ్డలను పలుకుతున్నారో వారి తల మీద తిరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి. దీవించేటువంటి దేవుడు మాతో ఉండగా మనుషుల యొక్క శాపాలు మమ్మల్ని ఏం చేయగలుగుతాయ్యా తండ్రి? ఏం చేయగలవు? అలాంటి ధైర్యము తండ్రి
నీ బిడ్డలకు ఇవ్వండి. నన్ను దీవించుటయే యెహోవాకి ఇష్టమైనప్పుడు మనుషుల యొక్క శాపాలు నన్ను ఏం చేయగలవు, నాకు ఏ హాని చేయగలవు అని చెప్పి ఒక ధైర్యాన్ని తండ్రి మీ బిడ్డలకు తండ్రి మీరు ఇవ్వండి. ఈ మాటల ద్వారా తండ్రి మీ బిడ్డలను ఈరోజు ఓదార్చినందు బట్టి నీకు స్తోత్రం, ధైర్యపరచినందు బట్టి నీకు స్తోత్రము అయ్యా. స్తోత్రం. ఈ రోజంతా కూడా మా సహోదర సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడుండో ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించడానికి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.